హలో హలో గ్రాండ్పా, నేను కిషోర్ మాట్లాడుతున్నాను హాస్పిటల్ నుంచి. ఓ మ్యూజియం బాయ్, చెప్పు. ఇవాళ ఎవరో ఎల్లో డ్రెస్ వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. వీళ్ళకి ఆ మ్యూజియం దొంగలకి ఏమైనా సంబంధం ఉందేమో అని నా డౌట్. ఐ సీ. గ్రాండ్పా, ఒక ఐడియా. ఒకవేళ మనం ఆ టైం మిషన్ లో 4 రోజులు వెనక్కి వెళ్తే మళ్ళీ ఆ ఇద్దరు మ్యూజియం దొంగల్ని కనిపెట్టొచ్చుగా. వై నాట్, తప్పకుండా. థ్యాంక్ యూ గ్రాండ్పా. నువ్వు చెప్పేదంతా నిజమా కిషోర్? అవును, అచ్చు ఇంగ్లీష్ పిక్చర్ లో ఫ్లయింగ్ సాసర్ లా ఉంది. అందులో కూర్చుని బటన్ నొక్కితే టంగుమని చిన్నప్పటి కాలానికి వెళ్ళిపోవచ్చు. అయితే మనం అంతా మిషన్ లో ఎక్కి 4 రోజులు వెనక్కి వెళ్తే మళ్ళీ ఆ ఇద్దరు దొంగలు వస్తారుగా. కరెక్ట్. అప్పుడు నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి పట్టుకోలేకపోయాను. ఈసారి మన అందరూ ఉంటాంగా, వాళ్ళిద్దరిని పట్టేసుకుని పోలీసులకు అప్పచెప్పేద్దాం. అప్పుడు మనం ఢిల్లీ టీవీ ప్రైజులు చూసుకొని మన ఛాన్సెస్. నేను వస్తాను కిషోర్. ఓ, నేను కూడా రానా కిషోర్ ప్లీజ్? వద్దు లత, నువ్వు నడవలేవుగా. మేము వెళ్ళి తొందరగా వచ్చేస్తాం. మేము వచ్చి నీకు అన్నీ చెప్తాం. రండి రండి. బాయ్. అమ్మా హేమా, మీ హనీమూన్ అయిపోయింది కదా, పెళ్ళి ఎక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు? హనీమూన్ ఏమిటి మామగారు? ఓ సారీ సారీ, మ్యారేజ్ ఫిక్స్డ్, హనీమూన్ ఎక్కడా అని. ఊటీ కడైకన్నాల్ రెగ్యులర్. మీ కాబోయే అల్లుండి కదా, ఆ టైం మిషన్ లో పంపిస్తే ఎంచక్కా త్రేతాయుగానికి వెళ్ళి స్వయంగా సీతారామ కళ్యాణం చూసి వచ్చేటప్పుడు ఓ బుట్టెడు వడపప్పు, ఓ బిందెడు పానకం తీసుకొద్దాం. అందుకేనమ్మా మన ఇంటి మెంబర్ అయిన మరుక్షణం అల్లుడి సూట్ కేసు కూడా మన సూట్ కేసులతో పాటు టైం మిషన్ లో పెట్టేశా. అయ్యో అన్నట్టు మర్చిపోయా, మీటర్ రీడింగ్ చూడాలి. మీటర్ రీడింగా? ఇంకా నయ్యం తేలుగుట్టింది అనుకున్నా. ఎక్కడ చూసిన దొంగలు, పోలీస్ విజిల్స్, టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఇదే ప్రొఫెసర్ గారి ఇల్లు. గేట్ మూసుంది, ఇటు వెళ్దాం. సరిపోదా? ఇప్పుడు ఎక్కడ కడతారా దొంగన అసలు? చంపి పారిపోతారు పోలీసుల ఫాదర్. నన్ను పట్టుకుంటావా, నన్ను తరుముతావా? హలో సార్. వీడియో గేమ్స్ లేవు, రేడియో గేమ్స్ లేవు. గట్టిగా నొక్కితే మాయమైపోతాం. వీడు పుట్టాడు, మేము బాత్రూంలో పుట్టాడురా. ఇది పోలీస్ వ్యాన్ సౌండ్ రా, కాదు ఫైర్ ఇంజిన్ సౌండ్. పిల్లలందరినీ తీసుకుని హేమాక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడ టైం మిషన్ ఉందంట కదా, 4 రోజులు వెనక్కి వెళ్ళి వచ్చేస్తారన్నారు. అలానా? అయ్యో. కృష్ణ, వార్డులో కిషోర్ పిల్లలు కనబట్టలేదు.
అడిగితే ప్రొఫెసర్ గారింటికి వెళ్ళినట్టు చెప్తున్నారు. ఏమిటి అలాగా? సరే. కృష్ణ ఏమైంది? హేమా హేమా ఏమైనా ఏం కాలేదు. పద కృష్ణ వెళ్దాం. ఎక్కడికైనా వెళదాం. ఎలా వచ్చామో ఎక్కడికి వచ్చామో తెలీదు. మీ నాన్న చేసిన పనికి అనుభవించక తప్పదు. ఇదిగో మా నాన్న ఏమన్నా అంటే నేను ఇటు రాను. రావద్దు. ఏయ్ ఆగు, నేను వస్తాను. సరే అలా దారికి రా. ఇదేదో అడవిలా ఉంది కృష్ణ. అసలు ఇది ఏ దేశమో ఏ కాలమో. తిరిగి వెళ్ళిపోదామా? ఆ పల్లకి
ఆ బోయిల బట్టలు చూస్తుంటే ఇదేదో రాజుల కాలం అనిపిస్తుంది. ఇది ఏ విధమైన యుద్ధమో? ఇది మల్ల యుద్ధము కాదు, ముష్టి యుద్ధము కాదు. అస్తమను చురకత్తి వలె వాడుతున్నాడు. ప్రణామములు. నమస్కారం. నా మాన ప్రాణములను కాపాడిన యువకిశోరమునకు నా కృతజ్ఞతలు. మీరు? నేను రాజనర్తకిని. సింహానందిని నా నామధేయము. రాయలవారి ఆస్థానమున నర్తించుట నా వృత్తి. రాయలవారంటే? శ్రీకృష్ణదేవరాయ ప్రభువులు. ఓ మై గాడ్, మనం కృష్ణదేవరాయల వారి కాలానికి వచ్చేసామా? మీరెవరు? ఏ గ్రహవాసులు? మేము ఈ గ్రహవాసులమే. పాశ్చాత్యులా? కాదు, స్వచ్ఛమైన 16 అణాల తెలుగు వారము. తెలుగు బిడ్డలా? మరి ఈ విచిత్ర వేషధారణ ఏమిటి? మేము మీకంటే 500 సంవత్సరాల ముందు వాళ్ళం. నాకేమియూ అవగతము కాకున్నది. నాతో రండి. ప్రభువులను కలిసి నన్ను కాపాడినందులకు బహుమతులను అందుకొందురు. పెడదామా హేమ? ఎలాగా? మనం ఓకే 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 అలాగే మీతో వస్తాం.